సిగాచి పేలుళ్ల ఘటనలో పోలీసుల దర్యాప్తు తీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది సాధారణ ఘటన కాదని 54 మంది కార్మికులు చనిపోయారన్నారు సీజే. ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని చెప్పడమేంటి అంటూ ఏఏజీ తేరా రజనీకాంత్ రెడ్డిని ప్రశ్నించారు. 237 మంది సాక్షులను విచారించినా ఇప్పటివరకు దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదు. ఇప్పటివరకు ఘటనకు బాధ్యులెవరో తేల్చలేదా? ఇంత పెద్ద ఘటన జరిగినప్పుడు డీఎస్పీని ఇందుకు దర్యాప్తు అధికారిగా నియమించారని ఏఏజీని ప్రశ్నించారు సీజే. దర్యాప్తు కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేయొచ్చు కదా అంటూ ప్రశ్నించారు. నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని బదులిచ్చారు ఏఏజీ తేరా రజనీకాంత్. దీంతో పోలీసు దర్యాప్తు నివేదిక సమర్పించాలని ఏఏజీని ఆదేశించారు సీజే. తదుపరి విచారణకు దర్యాప్తు అధికారి డీఎస్పీ కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. తదుపరి విచారణ వచ్చే నెల 9కి వాయిదా వేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి అరవింద్ శర్మ అందిస్తారు. అరవింద్, సిగాచి ఘటనను హైకోర్టు చాలా తీవ్రంగా పరిగణించింది. పోలీసుల దర్యాప్తు తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేసింది. 54 మంది కార్మికులు ఈ సిగాచి పేలుళ్ల ఘటనలో చనిపోతే ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుంది. ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని చెప్పడం వెనకనే దాని ఆంతర్యం అర్థమవుతోంది. 5 నెలలు ఈ ఘటన జరిగి 5 నెలలు పూర్తయినా ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని చెప్పడం ఎంతవరకు సమంజసమని అడిషనల్ అడ్వకేట్ జనరల్ ను హైకోర్టు ప్రశ్నించింది. మరి 237 మంది సాక్షులను విచారించామని చెప్తున్నారు. మరి ఇంతవరకు ఎలాంటి దర్యాప్తులో ఎలాంటి పురోగతి జరగలేదు అనే దాన్ని బట్టి అర్థమవుతుంది. ఆ అసహనాన్ని కూడా హైకోర్టు వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు ఈ ఘటనకు సంబంధించి ఎవరు దీనికి బాధ్యులను తేల్చకపోవడం పట్ల కూడా హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఒక డిఎస్పీని ఒక దర్యాప్తు అధికారిగా నియమించడం పట్ల కూడా తీవ్రమైనటువంటి అసహనాన్ని హైకోర్టు వ్యక్తం చేసింది. దర్యాప్తు కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేయకుండా ఏర్పాటు చేయాలనేటువంటి విషయానికి కూడా ప్రధాన బెంచ్ దీనికి సంబంధించి చెప్పినటువంటి అంశం. మరి దీనికి సంబంధించి పిల్ దాఖలు చేసిన తర్వాత విచారణ సందర్భంలో ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి హైకోర్టు మరి తదుపరి విచారణ లోపైన దీనికి సంబంధించి ఒక స్పష్టమైన అంశాన్ని తమ ముందు ఉంచాలని చెప్పి విచారణను వాయిదా వేసింది. రైట్ శర్మ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.